పోయం తెలీదా? పుస్సీ క్యాట్ వేర్ యూ హ్యావ్ బీన్ అంటే అప్పుడు పుస్సీ క్యాట్ చెప్పిద్ది, ఐ హ్యావ్ బీన్ క్వీన్ ఆఫ్ ది లండన్ అంటది. అంటే పుస్సీ క్యాట్ అంటే క్యాట్ అదే పిల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేను లండన్లో ఉన్న క్వీన్ని చూడడానికి వెళ్ళాను. ఐ హ్యావ్ ది బీన్ క్వీన్ అంటది. అంటే నేను అక్కడికి వెళ్ళాను ఎవరిని? క్వీన్ని చూడడానికి, యువరాణిని చూడడానికి వెళ్ళి ఏం చేసావు నువ్వు అని అడుగుతాడు. నేనేం చేశానంటే యువరాణి దగ్గరికి వెళ్ళాను. యువరాణి గారు సీట్ వేసుకుని కూర్చున్నారు, సింహాసనం మీద కూర్చున్నారు. సింహాసనం మీద కూర్చుంటే కింద వెంటనే ఎలికి వచ్చింది. ఆ ఎలికెమ్మడ పరిగెత్తాను. ఆమెమో రావడం కాస్త లేట్ అయింది, నేను ఎంతలోకి ఎలికి వచ్చింది, ఎలికెమ్మడ పడి వెళ్ళిపోయాను నేనని చెప్పింది. విషయం ఏంటంటే వెళ్ళిన పని అవల. అక్కడ ఈలోగా పిల్లికి ఏమి ఆశ? పిల్లి అంటే ఆశ. పిల్లి వెనకాల పరిగెత్తింది. విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఏమన్నా గేదెలు కానీ ఏమన్నా దొంగలు వచ్చే అవకాశం ఉంటే కానీ, లేదంటే వేరే పరిస్థితుల్లో బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటే బాడీ ఏడే ఉండిద్ది, మైండ్ ఆబ్సెంట్లో ఉండిద్ది. మైండ్ ఎక్కడ ఉండిద్ది? మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. అయితే అప్పుడు అక్కడ ఏం జరిగిద్దంటే దైవజనుడు ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాడు, కళ్ళు నా వైపే చూస్తూ ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు. ధ్యాస ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర గేదెల మీదో, పొయ్యి మీద ఉన్న పాలు మీదో, వంట మీదో. ఒకవేళ వంట ఉదయమే చేసుకుంటే, ఒకవేళ మధ్యాహ్నం అయింది, బాగా ఎండ కాస్తుంది, వేడిగా ఉంది, అది సర్దిపడిపోయిద్దాము, నేను తినాలా లేకపోతే పిల్లలకి పెట్టాలా? ఇది బాధ. అయితే ఈ పుస్సీ క్యాట్ కూడా వెళ్ళి ఏం చేసిందంటే ఒక పని మీద వెళ్ళి రాణి గారిని చూడడానికి వెళ్ళి వీళ్ళకి వెంట పరిగెత్తింది. ఇప్పుడు ఆ పుస్సీలాగా పిల్లిలాగా మనం ఉండకూడదు, అంతేనా? బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండకూడదు, అందరూ ఇక్కడే ఉండాలి, అంతేనా? ఇంకొక చిన్న లేఖన భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా అనేకులే, కొందరే చాలమ్మ అని చెప్పాడు. ఇక్కడ ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానంలో జరిగింది ఏంటంటే, మీరు అనేక సార్లు వినే ఉంటారు, మళ్ళీ చెప్పబడింది అంటే అది వార్నింగ్ అని అర్థం. మళ్ళీ చెప్పబడింది అంటే ఏంటది? వార్నింగ్, తెలుగులో హెచ్చరిక. ఒకసారి అనేక మంది దైవజనులు ఈ వర్తమానాన్ని మీకు చెప్పే ఉంటారు, మనం వినే ఉంటాం. మళ్ళీ మనం వినగలుగుతున్నాం అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు మళ్ళీ రెండోసారి మనకు చెప్పే ఆధిక్యతను మనకి ఇచ్చాడని, లేదంటే మనం ఏదో ఇంకా పట్టించుకోలేదని. పోయినసారి చెప్పాం, ఏమనుకున్నాం మనం? బాబు ఒకసారి కొట్టు దగ్గరికి వెళ్ళరారా అంటే వాడు వెళ్ళకపోతే ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి ఏం చేస్తాం? తంతాం, 4 తన్ని కొట్టికాడికి పంపిస్తాం కదా. అట్లాగే రెండోసారి మనకు వినపడింది అంటే అది వార్నింగ్ అని అర్థం. ఒకవేళ విశ్వాసం వచ్చి రెండోసారి ఎందుకు చెప్పాలి, నువ్వు పదే ఎందుకు చెప్పాలి, నీకు ఇంకోటి రాదా అంటే నేను అడుగుతా, ఏమని? పాడిన పాటే మళ్ళీ ఎందుకు పాడుతున్నావు? ఒకసారి పాడేవు, మళ్ళీ ఎందుకు పాడుతున్నావు? మరి దీనికి బైబిల్ లేఖనాధారం ఏంటంటే ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? రెండవసారి చెప్పింది అంటే మొదటిసారి వినలేదు అని అర్థం. సరే, మీరు ఒకసారి దైవజనులు చెప్పగా విన్నా రెండోసారి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నాడంటే, యేసు వారికి ఉత్తరమిచ్చుచు ఈ రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి కిందకు
విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు అతను తన దాసునులను పంపించును. అంటే అబ్బాయి, నా కుమారుడికి పెళ్లి చేస్తున్నాను, మంచి విందు చేస్తున్నాను. ఎడ్లు తినేవాళ్ళు ఎద్దులు, గొర్రె పిల్లలు తినేవాళ్ళు అంటే ఏడమాసం ఉంటారు కదా, కోడి, అన్నీ చేపలు తినేవాళ్ళకి చేపలు, మంచి విందు చేస్తున్నా, తిన్న వాళ్ళకి తిన్నంత. నా అసలు అవసరమైతే నా యావదాస్తి అమ్మి వాళ్ళకే పెడతా ఆహారంగా, వాళ్ళు తిన్నంత, వాళ్ళ సుఖమే నాది. పెళ్లి చేస్తున్నా, ఘనంగా చేస్తున్నా, వెళ్ళి తీసుకురండి, మనుషుల్ని పిలుచుకురండి అన్నారు. అయితే ఎవరిని పంపించాడు? ఫస్ట్ దాసుల్ని పంపించాడు. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసేవాడిని, మా అమ్మాయి పెళ్ళి అనుకో, మా ఇంట్లో మేము రాకుండా, అంటే నేను మా ఆవిడ రాకుండా మా ఇంట్లో పనివాడిని పంపించా. మీరేమంటారు? వాళ్ళు రాకుండా ఏది ఫోన్లో లెటర్ పెడితే సరిపోయిద్దా, మెసేజ్ పెడితే సరిపోయిద్దా? అంటే మేమంత పరాయోళమా? వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో, వాళ్ళ అక్కోళ్ళు ఇంట్లో వాళ్ళు రావచ్చుగా, ఇంట్లో పనివాడిని పిలవడం ఏంది అని చెప్పి వాళ్ళు కూడా లెక్క చేయలే. మనము లెక్క చేయం, వాళ్ళు కూడా లెక్క చేయలే. లెక్క చేయకపోగా వాళ్ళని ఏం చేశారంటే, వాళ్ళకి చెప్పమన్నాడు, విందు సిద్ధపరిచాను, ఇది పరిస్థితి అని చెప్పమన్నాడు. దాసులను పంపాను, కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలములో వెళ్ళిరి చంపిరి. అయితే ఈ దాసుల్లో కొంతమంది, అయ్యా వెళ్ళి వర్తమానం చెప్పండిరా అంటే, నాకు ఇంటి దగ్గర పొలానికి నీళ్లు పెట్టాలి, అందుకని అక్కడికి వెళ్తున్నాను, ఎద్దులు కట్టేయలేదు, ఎద్దులు చూసుకోవడానికి వెళ్తున్నాను, లేదా నాకు కొత్తగా పెళ్ళయింది, నా భార్యను సుఖపెట్టాలి, ఆమెని చీరలు కొనియాలి, పండగలు చేయాలి, పలకలు బలపాలు కొనాలి, కాబట్టి నా పని మీద నేను వెళ్తున్నానని చెప్పి కొంతమంది పోగా, ఒక 10 మందిలో 5-6 పోగా, మిగతా 2-3 వెళ్ళారు. ఏంది? నా యజమానుడు ఒక పని అప్పచెప్పాడు, నా యజమానుడి కొడుకు పెళ్లి జరుగుతుంది, మంచి విందు జరుగుతుంది, ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని చెప్పి 10 మందిలో 3-4 వెళ్ళారు. మిగతా వాళ్ళు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ 2-3 ఏం చేశారు? ఈ చుట్టుపక్కల ప్రజలు ఏం చేశారమ్మా? తక్కిన వారు అతని దాసులు అవమానపరిచి చంపేశారు. దైవ దాసుల్ని చంపేశారు. అనేక మంది ఇప్పుడు హతసాక్షులుగా మారుతూ ఉన్నారు. హతసాక్షులు అంటే దేవుని నిమిత్తం చంపబడిన వారు. దేవుడు కొంతమందిని పంపించాడు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, చంపిరి. కాబట్టి రాజు కొప్పడి నరహంతకుల్ని సంహరించి, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, సొదొమ గొమొర్రాకి ఏమైంది? లోతు వెళ్ళాడు. ఆల్మోస్ట్ లోతు దైవభక్తుడే. దైవభక్తుడు నోట్లో నుంచి ఏమొస్తాయి? ఆత్మ సంబంధమైన మాటలు వస్తాయి. ఆల్మోస్ట్ చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. సరే, నోవాహు దినంలో కూడా ఏం జరిగింది? నోవాహా, ఇప్పుడున్న వాళ్ళలో నీతిమంతుడు నువ్వే, నువ్వు నా పని చెయ్యి, అయితే ఈ విషయాన్ని అందరికీ చెప్పు. ఈ పని వాళ్ళకి ఎట్టయితే చెప్పాడో అట్టాగే నోవాహు కూడా చెప్పాడు. సరే, నోవాహు వెళ్ళాడు. అయ్యా జలప్రళయం వస్తుంది అంటే, అప్పటి వరకు భూమిలో నుంచి ఆవిరి లెగిసి, ఆవిరి కింద నుంచి నీరు రాకుండా ఆవిరి లేచేది. ఆవిరి ద్వారా పంట పొలాలు అవన్నీ బతికేవి. కావాల్సిన ఎంత నీరు % కావాలో అంత బతికేది. ఆరోగ్యవంతంగా చెట్లు ఉండేవి, మొక్కలు ఉండేవి, పువ్వులు కాయలు అన్నీ కాసేవి. సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండటమే కాకుండా ఇందాక చదువమ్మ మళ్ళీ ఆది కాండంలోది మత్తయి సువార్త 24:38 దినములలో నోవాహు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు ఇచ్చుచు చాలు అందరూ కొట్టుకుపోయే వరకు దాసులు వచ్చారు, ప్రకటిస్తున్నారు పెళ్ళికి రండి అని. అర్థమవుతుందా? దాసులు వచ్చి వారిని కొంతమందిని చంపేశారు. ఇప్పుడు జరుగుతున్న లోకంలో జరుగుతుంది అదే. క్రైస్తవ్యం మా దేశం కాదు, ఈ దేశం కాదు, మా దేవుళ్ళు వేరు అని కొడుతున్నారా లేదా?
ఇంత ప్రబలం జరుగుతుంటే యుద్ధాలు జరుగుతాయి అని చెప్పి దేవుడు చెప్పాడు. అవునా? ఇదే క్రమంలో మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఒలీవ కొండ మీద ఆయన ఎక్కి మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. 6వ వచనం చదువమ్మా. మరియు యుద్ధముల గురించి, సమాచారముల గురించి చూసుకొనిడి. జనాలు, రాజ్యము, ఒక్కొక్కటి చదువు. కరువులు వచ్చేసినాయిగా. భూకంపాలు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మనం వింటున్నాంగా. అంటే ఇప్పుడు వచ్చే భూకంపాలు అంతకుముందు మీ కాలంలో ఎప్పుడైనా జరిగినాయి తల్లి? ఎంత భయంకరంగా లేవు. ఎప్పుడు అరే గాలివాన గురించి చెప్పండి అంటే ఏమంటారు? టెంపరేచర్ గాలివాన గురించి చెప్తారు. అంతేనా? ఈ మధ్యలో ఏమైనా వచ్చినాయా? ఇదేదో కొత్తగా ఉంది, ఇంకా భయంకరంగా ఉంది అంటారు. మీ చిన్నప్పుడు సునామీ వచ్చిందా? మీ చిన్నప్పుడు లేదు. కొత్త విషయాలు, అతి భయంకరమైన విషయాలు. అంతేకాకుండా ఇప్పుడు మొన్నటి వరకు ఏమైంది? యుద్ధాలు జరిగినాయిగా. పెట్రోల్ రేటు పెరిగిపోయింది, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. నేను ఒక ట్రాన్స్మీటర్ కూడా బుక్ చేస్తే వేరే దేశం నుంచి ఈ దేశానికి రావడానికి 3 నెలలు పట్టింది. 3 నెలలు ఆ యుద్ధ సమాచారాల్లో. యుద్ధాలు విన్నాం, గొడవలు. తర్వాత రాజ్యం లేచును అన్నాడు. అక్కడక్కడ కరువులు కలుగును అన్నాడు. భూకంపాలు కలుగును అన్నాడు. వేదనకి జస్ట్ ప్రారంభాలంట. జస్ట్ ఇవి ఊరికే స్టార్ట్. బండి స్టార్ట్ చేయగానే సౌండ్ వచ్చింది. బండి స్టార్ట్ చేయగానే ఇక అక్కడ నుంచి నడిపి వెళ్ళక కొంత దూరానికి నిద్ర వచ్చింది. రాత్రి అయితే నిద్ర వచ్చింది. నిద్ర బరాయించి తోలి తీరానికి చేరిన తర్వాత అప్పుడు అమ్మయ్య అనిపించింది. ఇవన్నీ కూడా ఏంది? కరువులంట, భూకంపాలంట, ఒకళ్ళ మీద ఒక రాజ్యాల మీదకి రాజ్యాలు లేకపోవడం అంట. ఒకనొక సమయంలో, ఇప్పుడు ప్రస్తుతం ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు ఉంది. ఈ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళే ఇండియన్స్. ఆధార్ కార్డు లేని వాళ్ళు అదర్ కంట్రీస్. ఇక్కడ కూడా కాదు. ఆడు ఎందుకో దొంగతనంగా ఎక్కడి నుంచో ఆ కంచెలో నుంచి దూరం వచ్చేసాడు అని అర్థం. ఆ కంచెలో నుంచి దూరం వచ్చేసాడు, ఇక్కడ కూడా కాదని అర్థం. ఆధార్ కార్డు ఉంటేనే. రాబోయే రోజుల్లో 666 ముద్ర వేసుకున్నాం అనుకో, ఈ దేశస్తుడు. 666 ముద్ర వేసుకున్నవాడు ఈ దేశస్తుడు. 666 ముద్ర వేసుకోకపోతే ఈ దేశస్తుడు కాదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? బస్ ఎక్కాలంటే ఆధార్ కార్డు కావాలి, ఫ్రీ ఆధార్ కార్డు కావాలి. ఫోన్ మొబైల్కి ఆధార్ కార్డు లింకు, సిమ్ కొనాలన్నా ఆధార్ కార్డు లింకు, టీవీ కనెక్షన్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు లింకు, ఈ స్కూల్కి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతాడుగా, సర్నేమ్ అడుగుతారు కదా, ఫ్లైట్ ఎక్కాలన్నా ఆధార్ కార్డు లింకు. అక్కడ కూడా సేమ్ టు సేమ్ ఆధార్ కార్డు ప్లేస్లో 666 ముద్ర ఉండేది. ఇవేం వేదనలకి ప్రారంభం. మంచి ముదురు వేదనలు రాగానే ఏమైద్ది? అది లైన్లోకి వచ్చేసిద్ది. బియ్యం కొనడానికి రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు పుట్టాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి. అవునా? మరి బియ్యం ఇస్తారా? ఎవరు? ఫోన్పే నడవాలి. ఫోన్పే తీసుకోవాలంటే ఆధార్ కార్డు లింకు, ఏటీఎం కార్డు తీసుకోవాలన్నా, అకౌంట్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు లింకు. అవునా కదా? మరి ఈ సేమ్ ప్లేస్లో 666 ముద్ర ఉంది. అక్కడ బైబిల్ ఏం చెప్పింది? అది వేసుకున్న వాళ్ళకి నరకం అని చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? కరువులు, భూకంపాలు ఇవే ప్రారంభం అన్నాడు. ఆ 666 ముద్ర ఎప్పుడు వచ్చిందో తెలియదు. రెడీగా ఉండండి శ్రమలు అనుభవించడానికి. రెడీగా ఉండండి. బైబిల్ చెప్పింది శ్రమల్లో పరిశుద్ధులు ఉంటారు అని. అవునా? శ్రమలు అనుభవించడానికి ఆ దూతకు అధికారం ఇవ్వబడను అని ఉంది ప్రకటన గ్రంథంలో. మనం శ్రమల్లో ఉంటాం, శ్రమలు అనుభవిస్తాం. కాబట్టి శ్రమలు అనుభవించడానికి, దాన్ని మేము ఎదుర్కోవడానికి శక్తినిమ్మని ప్రార్థించండి. ప్రార్థన సమయం చాలా తక్కువ ఉంది మనకి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బాగా పాటలు పాడేవాళ్ళు వారం నుంచి వారం వచ్చేసరికి బాగా ఒక పాట నేర్చుకుంటారు. అంతేనా? నేను బాగా పాటలు పాడగలుగుతున్నాను అనుకో, ఈరోజు వచ్చే ఆదివారం నేను వెళ్ళి ఒక పాట నేర్చుకొని ఒక కొత్త పాట పాడాలి. ఆ పాట నాకే రావాలి, ఇంకెవరికి రాకూడదు కదా. ఇది స్వార్థం.
బాగా బైబిల్ చదివేవాళ్ళు ముందుకు వచ్చి కూర్చొని నేనే చదవాలి, నేను తప్ప ఇంకెవరు చదవకూడదు, నాకు పోటీకి ఎవరైనా వచ్చినా కానీ నా వాయిసే వినపడాలి అని పోటీ పడతారు కదా. రేపటి నుంచి ఏం చేయాలంటే మీరు బైబిల్ చదివే విషయంలో, పాటలు పాడే విషయంలో తప్పని నేను అంటలేదు, కానీ క్షమించండి, అది మీరు అపరాధం చేసుకోవద్దు. తప్పని నేను అంటలా. ముందంజలో పరుగు పందులో ముందుంటాం మంచిది, మీ ఆత్మకు క్షేమం. అంతేకాకుండా శ్రమలు అనుభవించటం కూడా మీరు నేర్చుకోవాలి. శ్రమలు అనుభవించాలి, బైబిల్తో పాటు శ్రమలు అనుభవించాలి, పాటలతో పాటు శ్రమలు అనుభవించాలి, ప్రార్థనతో పాటు శ్రమలు అనుభవించాలి, వాక్యం చెప్పేదాంతో పాటు శ్రమలు అనుభవించాలి. రేపు రాబోయే భవిష్యత్తుని కళ్ళ ముందు పెట్టుకొని మనం అనుభవించాలి, అంటే నేర్చుకోవాలి. యేసయ్యా ఇవ్వబోయే శ్రమను నేను ఎదుర్కోవడానికి నాకు శక్తి నువ్వు. అవును, ఎప్పుడు ఆకలేయలేదా? ఆకలేసిందా? దేవుడు అన్నం పెట్టలేదా? అన్నం పెట్టే దేవుడు ఈరోజు నువ్వు ఉపవాసం ఉండవు అంటే లేకనే ఉపవాసం ఉన్నావు, ఈరోజు భరించాడు, రేపు భరించాడు, ఎల్లుండి కూడా భరిస్తాడా? ఎల్లుండి అన్నం పెట్టడం. నువ్వు ఈరోజు శ్రమ పడుతున్నావు, ప్రేమ శ్రమ పడతావు, ఎల్లుండి శ్రమ పడతావు, అవటాల ఎల్లుండి కూడా చూస్తూనే ఉంటాడా? చూస్తూ ఉండే దేవుడు మన దేవుడు కాదు. స్వస్థత లేదు ఈరోజు స్వస్థత లేదు, స్వస్థపరిచి యెహోవా అని నేనే అన్నాడు. మాట తప్పే దేవుడా? ఈరోజు నీ బాధ చూసిన దేవుడు, రేపు చూసిన దేవుడు, ఎల్లుండి చూసిన దేవుడు, అవటాలు నీ బాధ తీసేయడా? తండ్రి లేనోళ్ళు బాధపడాలండి, మనకేంటి బాధ? తండ్రి లేనోళ్ళు బాధపడాలి, మనకు తండ్రి అంటే మనకేంది బాధ? మనకేంది? నిన్ను అనాథనుగా విడిచిపెట్టను, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే, నీకు తోడు ఉండేవాడిని నేనే అని వాగ్దానం చేసిన దేవుడు, విడువను ఎడబాయనని మాట ఇచ్చిన దేవుడు, నా నామమున మీరేమి అడిగినను మీకు చేతును అన్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. కానీ ఈ నోవాహు దినంలో ఏం చేశారంటే చక్కగా నోవాహు ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుడు రాకడ సమీపించింది, ఆయన రాజ్యం సమీపంగా ఉంది, ఆయన నాతో చెప్పాడు ఇదంతా జలప్రళయంతో ముంచేస్తానని, ఇదంతా జలం వచ్చేసిద్దని. వాళ్ళేమో ఎప్పుడు తెలియదు వాళ్ళకి. ఇక్కడ అన్నాడు కదా 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మీరు ఎప్పుడు కని విని ఎరుగని సంగతులు మీరు వినబోదురు అన్నాడు. మనకు చెప్తున్నాడు ఆ రోజుల్లో కూడా ఇలాగే జరిగింది. ఎప్పుడు కని విని ఎరుగని సంగతులు ఆ ప్రజలకి ఈ నోవాహు ప్రకటన చేస్తున్నాడు. ఏమని? ఎప్పుడు నీళ్ళు రాలా, నీళ్ళు అంటే వాళ్ళకి తెలియదు, తాగడానికి ఆడికి. ఈ మొక్కల్లో నుంచి నీళ్ళు వచ్చేటి అంట, ఇది భూమిలో నుంచి ఉప్పెన అంటారు కదా, ఉప్పెన అంటే భూమిలో నుంచి నీళ్లు పైకి వచ్చేస్తాయి. వరద అంటేనే పైనుంచి మనకు కనపడుతూ ఉంటే మీదకి వచ్చేస్తాయి. ఇది వాళ్ళకి తెలియదు. ఇదేంటి ఎప్పుడు మనం కనలేదే, వినలేదే, ఎప్పుడు ఈ వార్తలు మనకు తెలియదే అని దిగ్బంధంలో పడ్డారు. అంతేకాకుండా ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. ఎగతాళి, అబ్బో దేవుడు అంటారా, మహాదేవుడు అంటారా, ఇప్పుడు నీళ్ళు వస్తాయి అంటే, ఇప్పుడు ఈ భూమిలో ఉండి ఎక్కడో ఉండే నీళ్ళంట ఆవిరిగా పైకి లేచే నీళ్ళంట మీదకి వచ్చి పడతాయి అంట. వీడు చెప్పొచ్చాడు, వీడికి ఏదో పిచ్చెక్కినట్టు ఉంది, లేదన్నా పొద్దున్న ఏదైనా తాగేడేమో అని చెప్పి వెటకారం చేయడం స్టార్ట్ చేశారు. అందులో దైవభాగ్యం గల వాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఒక 100 మంది, ఊర్లో 100 మంది ఉన్నారనుకో, వాళ్ళలో కనీసం 2-3 అన్న దైవభాగ్యం కలిగిన వాళ్ళు ఉంటారుగా. దైవబల్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ వెటకరంగా మాట్లాడేవాళ్ళు ఉండరు, అవునా కదా? అయితే ఆ రోజు వీడు పిచ్చెక్కినవాడు అని మాట్లాడారంట. మాట్లాడేసి దైవజనుని మాటలని తోసేసి అక్కడ వాళ్ళు యథావిధిగా తాగుచు తినచ్చు విందు చేసుకొనుచు పెళ్ళి కూడా చేసుకుంటున్నారు. సంతోషంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. అదే చెప్తా ఉన్నాడు, ఎప్పుడు కని విని ఎరుగని కొత్త సంగతులు మీరు వింటారు, అయినా మీరు నెమ్మదిగా ఉండరు. దేవుడు ఏమంటాడంటే ఆయన రాక దొంగ వలె వచ్చును అని అన్నాడు. ఎవరికి దొంగ? నేను వచ్చాను, అమ్మ వచ్చే ఆదివారం కూడా వస్తానమ్మా అని చెప్పాను. నేను వచ్చేటప్పుడు అమ్మకి చెప్పకుండా వస్తే నేను దొంగని, చెప్పొస్తే తెలుసు కదా, అప్పుడు నేను దొంగనవను. చెప్పొస్తే దొంగనవను. ఆల్రెడీ ఇప్పుడు ఆయన కొన్ని సూచనలు మనకు చెప్పాడు. మీ రాకడ ఎలా ఉండిద్ది అని చెప్పి 24వ అధ్యాయంలో శిష్యులు అడిగితే, ఎప్పుడూ కని విని ఎరుగని కొత్త సంగతులు మీరు వింటారని చెప్పేశాడు. ఈ సంగతి మనకందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆయన దొంగనా?
అందుకే ఆయన అంటాడు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు అంటాడు. చీకటిలో ఉన్నవారికి ఆయన ఎలా వస్తాడో తెలియదు. బైబిల్ ఆయనకి ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు. బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళకేం తెలియదు. వాళ్ళు లోకంలో ఉంటారు. ఆయన ఎప్పుడు వస్తానన్నాడో వాళ్ళకి తెలియదు. ఆయన వచ్చే ముందు ఏం జరుగుతాయో వాళ్ళకి తెలియదు. కరువులు వస్తాయి అన్నాడు, వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళకి ఎలా ఉండిద్దంటే దొంగ వలే వచ్చాడురా అన్నట్టు ఉండిద్ది. తిరగల విసుగురు వారు ఇద్దరు తిరగల విసురుతుంటే అందులో ఒకరు ఎత్తబడతారు. ఎత్తబడ్డ ఆమె పరిశుద్ధురాలు, దేవుని ఎరిగిన ఆమె కాబట్టి ఆమెను ఎత్తబడింది, అంతేనా? రెండో ఆమె విడిచిపెట్టబడిందంటే ఏం సంగతే? ఆయనకి దేవుడు తెలియదు, పరిశుద్ధత లేదు, దేవుని గురించి ఏమాత్రం భయభక్తి లేదు కాబట్టి ఆమెను విడిచిపెట్టాడు. రెండో ఆమెను తీసుకెళ్ళాడు. అవునా? రెండో ఆమెకు తెలుసు కాబట్టి దర్జాగా వెళ్ళిపోయింది. వాళ్ళల్లో మనం ఉన్నావా లేదు మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు అక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? చెప్పండి. 8 మంది, అంతేనా? భార్య, భర్త, 3 పిల్లలు, 3 భార్యలు, 3 మగపిల్లలు, షేము, హాము, యాపెత్తు. వాళ్ళకి 3 భార్యలు, వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు. 8 మంది అయ్యారా? అంతేనా? లెక్క తప్పు చెప్పిన. 8 మంది అయ్యారు. మరి ఈయన వెళ్ళి ప్రకటించిన వారంతా ఏమైపోయారు? అందరికీ చెప్పాడుగా, ఊరంతా చెప్పాడా? మనం అనుకున్నాం వాళ్ళల్లో ఎంతోమంది దేవుని భయం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుడు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా ఎందుకు విడిచిపెట్టబడ్డారు? అందుకే అక్కడ అన్నాడు అపొస్తలుల కార్యాలు మత్తయి సువార్త 22:13లో, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో తోసివేయండి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటేయం ఉండును అని పరిచారు. కాగా 14వ వచనంలో, కాగా పిలువబడిన వారు అనేకులు. అసలు పరలోక రాజ్యం పిలవడానికి మాత్రం ఇక్కడ 10-15 మంది, ఒక 40 మంది, 50 మంది ఉన్నాం. ఒక మీటింగ్లో లక్షల మంది ఉంటారు. అందులో నుంచి ఎత్తబడేవారు ఎంతమంది అంటే ఆయన చిత్తాన్ని జరిగించిన వారే. ఆయన అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తము చేయువారే నా తల్లియు నా సహోదరుడు అన్నాడు. ఇప్పుడు మనం ఆ వాడలో ఎక్కాలంటే ఏం చేయాలి? ఆయన చిత్త ప్రకారం చేసినప్పుడే ఆయన వాడలో ఎక్కగలుగుతాం. అబ్రహాం ఇప్పుడు నోవాహు గారు వచ్చి ప్రకటన చేసినప్పుడు వెళ్ళి ఆ వాడ ఎక్కేసేయాలంతే. వాడెక్కేస్తే అసలు నీకు జలప్రళయం ఎప్పుడు వచ్చిందో తెలుసా? యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా? మీరు ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలండి. ట్రైన్ 10 గంటలకే. మీరు ఎప్పుడు బయలుదేరి వెళ్ళాలి అక్కడికి? ఇంటి దగ్గర స్నానాలు, బట్టలు, అక్కడ కావాల్సిన వస్తువులు, తినడానికి తిండి, కొంచెం ధనము అంతా తీసుకొని ట్రైన్ దగ్గరికి వెళ్ళాలి. 10 గంటలకు వెళ్ళాలంటే మీరు ఇక్కడ నుంచి మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు? బాపట్ల అయితే 6ంటికి రెడీ అయ్యి స్నానాలు చేసి నువ్వు 6ంటికి రెడీ అయ్యి స్నానాలు చేసి వాళ్ళు వేసుకొని కావాల్సిన తీసుకొని విజయవాడ నుంచి మనం ఇక్కడ నుంచి రెడీ అయ్యి వస్త్రధారణ చేసి స్నానాలు చేసి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి 10 గంటలకు వెళ్ళాలంటే అక్కడ 10 గంటలకు ట్రైన్ అయితే అరగంట ముందే వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా ఎక్కితే ఏమైంది? టీసీ ఏం చేస్తాడు? దింపేస్తాడు. ట్రైన్ నువ్వు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయడానికి ఏం కావాలి? ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా ఒకవేళ ఎక్కావు, చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు డ్రమ్ములు మోగించినా, నువ్వు వాక్యం చదివినా, అక్క పాటలు పాడినా, నువ్వు వేరే పనులు చేసినా టికెట్ లేదు. టికెట్ అంటే ఏంటంటే ఒకసారి చూడు, లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడు. చదువు మరి. అందుకు యేసు ఇట్లా నేను ఒక్క నిమిషం ఆగుతలే 30వ వచనం 10వ అధ్యాయం.
30:10. లూకా 30:10. అవునా? 7:30 అమ్మా. 7:30, సారీ, 7:10 చదివాను. 7వ అధ్యాయం 10వ వచనం. కాదు, వదిలే. మార్కు సువార్త 16:16 చదువు. మార్కు సువార్త 16:16. పొందినవాడు రక్షించబడతాడు. చాలమ్మా, చాలు. ఏం చేయమన్నాడు అక్కడ? నమ్మాడు, చర్చికి వచ్చాడు, వాయిద్యాలు వాయించాడు, యాంప్లిఫైర్లు పెట్టాడు, మైకులు కట్టాడు. అసలు అవసరమైతే చర్చి రోజు కడుగుతాడు. కడిగిన వాడు బాప్తిసం పొందల. ఏం జరిగిద్ది? రక్షణ ఉండదు. నువ్వు ట్రైన్ ఎక్కి టికెట్ పోయినా, చర్చికి వచ్చి నువ్వు మైకులు పెట్టి కుర్చీలు వేసి చర్చి అంతా కడిగి యాంప్లిఫైర్లు పెట్టినా వేస్ట్. అవునా? ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు దేనికోసం? పాప క్షమాపణ నిమిత్తం. దేని నిమిత్తం రబ్బాయి అంటే పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయాలి అంటున్నాడు? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు వరము పొందుదురు. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? పాప క్షమాపణ నిమిత్తం ఏం జరగాలి? వచ్చి మైకులు పెట్టాలా? చర్చిలో వచ్చి డ్రమ్ములు కొట్టాలా? చర్చి కడగాల? కొంతమంది నేను చూశాను. అమ్మగారికి అయ్యగారికి అన్నం కూరలు వండుతూ ఉంటారు, అమ్మగారికి అయ్యగారికి బట్టలు తూతూ ఉంటారు, అమ్మగారికి అయ్యగారికి మంచినీళ్ళు తీసుకొచ్చిస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి చూడంగానే అమ్మగారు ఇంటి దగ్గర, అయ్యగారు వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది మనుషులు ఉంటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? బట్టలు ఉతుకుతూ ఉంటారు. బట్టలు ఉతికితే పరలోక రాజ్యం వెళ్తారా? అమ్మగారు అయ్యగారు ఎందుకు వచ్చారు? యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? శిష్యులు కాళ్ళు కడిగాడా లేదా? మరి అమ్మగారు అయ్యగారు సేవలు చేయించుకుంటాకు వచ్చారా, లేదా కాళ్ళు కడిగి వాళ్ళకి సేవ చేయడానికి వచ్చారా? సేవకులు అంటే అర్థమైంది, సేవ చేయడానికి వచ్చారు, సేవ చేయించుకోవడానికి రాలే. ఇలా చేసిన పరలోక రాజ్యం వెళ్ళరు, ఇలా చేసిన పరలోక రాజ్యం వెళ్ళరు. అది వాళ్ళకు కూడా సబబు కాదు. సేవ చేయాలి, చేయించుకోకూడదు. తర్వాత వాళ్ళకి ఎక్కడైనా సరే దైవ సేవకులు బైబిల్లో ఎవరైనా సేవ చేయించుకున్నట్లుగా ఉందా? ఎవరైనా పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, ఆంద్రేయ గారు కానీ, సీమోన్ గారు కానీ, ఎవరైనా. పౌలు గారు కూడా ఏం చేశాడంటే, మీ మీద నా భారం ఉండకూడదని పట్టాలు కొట్టుకొని తన ఆహారం తనే తిని సేవ చేశాడు. అవునా? సేవ చేయించుకున్నాడా? ఇవి అన్ని జనాలు చూస్తున్నారు. జాగ్రత్త. ఎవరు చూస్తున్నారు? మనకోకే, మనం అంటే దేవునికి ఎంతో ఒక సహాయం చేయాలి, అలాగే చేస్తే మనకు ఆశీర్వాదం అని మనం చేస్తాం. అన్యులు చూసి ఏమనుకుంటారు? ఏందిరా ఇది అనుకుంటారు. తర్వాత ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని చెప్పాడు. మూర్ఖతరము నోవాహు దినాల్లో ఉన్నారు. ఆ మూర్ఖతరమే ఎదురు తిరిగి రక్షణ కోల్పోయి ఓడలోకి వెళ్ళక చనిపోయారు వాళ్ళు. దేవుడు కూడా నేను వచ్చే ముందు ఇట్లాంటి వార్తలు వింటారు, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఎట్లాంటి మాటలని వినకుండా, రక్షణ పొందకుండా, రక్షణకు దూరం అయ్యి వేరే మార్గాల్లోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇంకను అనేక విధములైన మాటలు సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడానికి హెచ్చరించను. కాబట్టి అతను మాట అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమున చేర్చబడి. నువ్వు పొందేవా? అది మా తమ్ముడు వెళ్ళిపోయాడు, విషయం అర్థంగా వెళ్ళిపోయాడు.
పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంటే బాప్తిస్మం పొందాలి. తర్వాత కంటిన్యూ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధ ఎందును, అపోస్తుల బోధ మాట అపోస్తుల బోధ మామూలుగా మన సంఘం పేరు నూతన జీవం. నూతన జీవం మరి చూడు, మరి ఈ మాటలోనే ఉంది నూతన జీవం. నూతన జీవం బహు భయంకరమైన మాట ఇది, బహు పరిశుద్ధమైన మాట ఇది, బహు పరిశుద్ధమైన మాట. నూతన జీవం కలిగిన సంఘం. మరి నూతన జీవం మనం అందరం పొందుకోవాలి, అందరం పొందుకోవాలి. అంగీకరించి వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. రక్షణ పొందకేం వాళ్ళందరూ చచ్చారు, నోవాహు వాళ్ళలోకి ఎక్కలేకపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఇక్కడ మాత్రం ఈ సంగతి తెలిసిన వాళ్ళందరూ అనేక మంది పేతురు మాట విని, అయ్యా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ద్వారా రక్షణ. ఒకప్పుడు నోవాహు చెప్పిన మాట అయితే ఎవరు వినక చచ్చిపోయారు, ఆ కుటుంబీకులు మాత్రమే బతికారు. ఇప్పుడున్న మీరన్నా రక్షణ పొందండి, ఇప్పుడున్న మీరన్నా మారు మనసు పొందండి, ఇప్పుడున్న మీకు సువార్త, ఇప్పుడున్న మీకోసం ఆయన మరణించాడు, ఇప్పుడున్న మీకోసం ఆయన పిలుపునిచ్చాడు. ఆయన కుమారుడు, దేవుడు తన కుమారుని పెళ్లి విందుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు అని పిలిపిస్తే పంపించిన వాళ్ళమే చంపేశారు. కొంతమందిని హింసిస్తున్నారు, కొంతమందిని ఏమో ఏమో ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఏదో రాబోతుందంట, దేవుని రాజ్యం రాబోతుందంట, రెండో రాకడంట, యేసు ప్రభు వస్తాడంట. ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు వీళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు చెప్తారు ఈ మాటలు. ఇవన్నీ మీరు నమ్మకండి, ఇవన్నీ మీరు చేయకండి అని చెప్పారు. మొన్న పోయిన వారంలో నేను యేసుక్రీస్తు దేవుడు అని ఒక నిరూపణ ఇచ్చాను. ఏమని చెప్పాను? ఒక వ్యక్తికి, ఒక ఆత్మకి నేను దేవుడికి పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అని చెప్పాను. తేలిపోయిందా? యేసుక్రీస్తులోనే ఆ లక్షణాలు ఉన్నాయి, ఒక తల్లికి తండ్రికి లక్షణాలు ఉన్నాయి, ఇంకెవ్వరిలో లేవు అని. ఈ మాట నేను రక్షణ పొందిన 11 సంవత్సరాల నుంచి చెప్తున్నా అందరికీ, వీడియోల్లో కూడా. మా పంతులు గారితో కూడా అడిగా, మా పంతులు గారు కూడా మాకు స్నేహితులు ఉన్నారు, అందరిని అడిగా, యేసుక్రీస్తు ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, మీ దేవుళ్ళు ఎవరికైనా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా అని, ఒక తల్లికి తండ్రికి లక్షణాలు ఉన్నాయా అని. మనమంతా అపరాధం చేసామండి. అంటే ఉదాహరణకి మీకు పొలం ఉంది అనుకోండి, మా గేదె వచ్చి మీ పొలంలో పడింది, అది నాది, అది మీరెవరు కంప్లైంట్ చేస్తారు? నాకే కంప్లైంట్ చేస్తారు. అప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారంటే, నేను వచ్చేంత వరకు కట్టేసి ఒక చోట పెట్టేసి, వీడెప్పుడు వస్తాడా, దీని గురించి ఆయన అడగాలి, దీని గురించి వాడి దగ్గర ఎంతో కొంత లాక్కోవాలి, నాకు కావాల్సిన పరిహారం ఎంతో కొంత నేను తీసుకోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా నేను వచ్చా, మీరేం చెబుతారు? నా పొలాన్ని ఇంత ఖర్చు అయింది, ఇంత నేను పెంచాను, దీనికి పరిహారంగా నువ్వు ఇంత చెల్లించాలి అంట. అవునా? నేనేం చేస్తాను, దానికి ఎంత నష్టపరిహారం అయితే జరిగిందో ఆ నష్టపరిహారాన్ని నేను చెల్లించి నా గేదెని నేను తీసుకెళ్తా, నా పశువుని నేను తోలుకెళ్తా. అంతేనా? ఎందుకంటే అది నాది కాబట్టి. అలాగే మనం ఎవరి గొర్రె పిల్లలమో, మన యజమాని ఎవరో ఆయనే రావాలి మనం చేసిన తప్పులకి అపరాధాలకి పరిహారం చెల్లించడానికి. అవునా? వేరే వాళ్ళు వస్తారా? ఉదాహరణ నేను అడుగుతున్నా, మా గేదె నిజంగా పోయిందండి, వాళ్ళు కట్టేశారు, మీరు వెళ్ళి దానికి ఒక 1000 రూపాయలు కట్టాలి, కట్టేసి తీసుకొస్తారా? మీరేమంటారు? నాకేం పని, అది నీది, అది నువ్వు కట్టుకో, నా డబ్బులు నేను ఎందుకు ఇస్తానంటారు. అవునా? మనం ఎవరి గొర్రె పిల్లలమో, మనం ఎవరి బిడ్డలమో ఆయనే వచ్చి మన అపరాధాలకి, మన దోషాలకి ఆయన పరిహారం చెల్లించాలి. కాబట్టి యేసుక్రీస్తే ఎందుకు రావాలని అడుగుతూ ఉంటారు ఒక అభాగ్యులు, దరిద్రులు. యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ఆయనే ఎత్తుకొచ్చి మరణించాలంటే మరి నువ్వెందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి గొర్రె పిల్లల్ని, కోళ్ళని, కుక్కల్ని బలిస్తున్నావు? ఇది ఆనవాయితీగా వస్తుంది. రక్తము చిందించకుండా పాప పరిహారం కుదరదు అని బైబిల్ చెప్తా ఉంది. అవునా? రక్తము చిందించకుండా. అందుకని పూర్వం ఏం చేస్తారంటే, తెలంగాణ ప్రాంతం ఏం చేస్తారంటే, వెళ్ళి వాళ్ళ నమ్మిన దేవీ దేవతలకి బలిచ్చి ఆ బలి రక్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే, కమ్మికి, గోళ్ళకి, ఇంటి ముందు, ద్వారం ముందు అచ్చుముద్ర వేస్తారు.
ఆ రోజుల్లో మోషే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలందరినీ కాపాడే ముందు బలి పరిహారం చేసి రక్తపు గుర్తు గుమ్మాలకి కొట్టినట్టు. అది ఎప్పటి నుంచి వస్తుంది ఆనవాయితీ? పూర్వం నుంచి వస్తుంది. పూర్వం నుంచి అడవి ప్రజలు కూడా ఏం చేస్తారంటే, అడవి జాతి ప్రజలు కూడా వాళ్ళకి దేవుడి గురించి తెలుసా? ఇవన్నీ గ్రంథాల గురించి వాటి గురించి తెలుసా? వాళ్ళకే తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే బలిస్తారు, బలిని అర్పిస్తారు. అందుకే హిందూ గ్రంథాలు కూడా చెప్పినాయి ఏమని? అహం దేవేశ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయచిత్ అని. అహం నేను దేవుణ్ణి, ఆత్మానం నా ఆత్మని ప్రాయచిత్తార్థ బలిగా పెడుతున్నాను నేనని. మీ దగ్గర ఉన్నదే కదా మేము కూడా చేస్తుంది. దేవుడు చెప్పాడు, ఇక నేను వచ్చాను పరిహారార్థ బలిగా నేనే అవుతున్నాను నువ్వు చేసిన అపరాధాలకి, దోషాలకి, అన్నిటికీ. మీరేమనుకోనంటే ఒక చిన్న శ్లోకం చెప్తా, మళ్ళీ విన్నారనుకో ఏం కాదు, వినండి. మొన్న చెప్పాను కదా, ఏమని చెప్పాను? శ్లోకం చెప్తా. చత్వారి శృంగత్రయో అస్య పాదాద్వి శీర్షే సప్త హస్తాసో అస్య త్రిదాబద్ధో వృషభో రూరవీతి మహోదేవో మత్యాం ఆవివేశహితి. అంటే మహాదేవుడంట చత్వారి శృంగత్రయం అంటే నీకు చత్వారం పట్టిందిరా అంటారు కదా. చత్వారం పట్టిందిరా అంటే అరే నీకు పాపం పట్టిందిరా అని. పూర్వం గుణాలు పుట్టినీరా నీకు అంటారు. పాప పరిహారానికి, పాపానికి, వాళ్ళు చేసుకున్న పాపానికి వాళ్ళు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అరే ఏదో గుణం పుట్టిందిరా నీకు అంటారు, అది పాపం వల్ల వచ్చిందంటారు. ఇది చత్వారం అంటారు. చత్వారి చత్వారం శృంగత్రయో అంటే పాపాన్ని తీసేయడానికి, పాపాన్ని తీసేయడానికి ఆ మహాదేవుడే రావాలంట. అస్య త్రిదాబద్ధు అంటే 3 రకాలుగా బంధించాలంట. 3 రకాలుగా అంటే 2 కాళ్ళు ఉండే 2 మేకులు వాడకూడదు, 2 చేతులు ఉండే 2 మేకులు వాడకూడదు, 2 కాళ్ళు కలిపి కట్టాలి. ఎందుకంటే మనం ఎక్కడికన్నా కోడిని తీసుకెళ్తాం, మనకి ఏం చేస్తాం? 2 కాళ్ళు కట్టేస్తాం. అప్పుడు తద్వారా ఏం జరిగిద్దంటే నడక సాగదు. ఇప్పుడు మనిషి కాళ్ళైనా కట్టేస్తే, 2 కాళ్ళు కలిపి కట్టేస్తే నడక సాగదు. నీ చెడు నడకలు సాగకుండా ఉండటానికి 2 కాళ్ళు శిక్ష పొందాలి. అందుకని 2 కాళ్ళు మీద ఒక మేకు కొట్టాలి. 2 చేతులు కలిపి కొట్టేవనుకు ఏమైంది? కలుసుకుంటాయి. అదే విడదీసి 2 పక్కన 2 కట్లు కడితే ఫస్ట్ కట్టు అవుతుంది, ఇక్కడ 2 కట్లు అవుతున్నాయి. అందుకే అన్నాడు అస్య త్రిదాబద్ధ అన్నాడు. 3 రకాలుగా బంధించాలి. వృషభో అంటే చెట్టుకు వేలాడదీయాలి. రూరవీతి అసలు మాట్లాడకుండా. ఆవివేశహితి అన్నాడు. ఆవేశం లేకుండా, చంపుతుంటే ఎదురు తిరిగి మాట్లాడకుండా చచ్చిపోవాలి. ఎవరు? మహాదేవో మత్యాం ఆవివేశహితి అన్నాడు. ఆవేశం లేకుండా మహాదేవుడు మనందరి పాప పరిహారార్థమై ఆయన మరణించాలి అని అర్థం. అథర్వ వేదీయ గోపద బ్రాహ్మణంలో ఉండిద్ది ఇది. అర్థమైందా? తద్వారా దేవుడు ఏమంటున్నాడంటే ఆవులు కాదు, ఎడ్లు కాదు, మేకలు కాదు, కోళ్ళు, కుక్కలు కాదు అయ్యా, అసలు అన్నిటినీ సృష్టించిన నేనే వచ్చి మరణిస్తున్నాను. ఎవరి కోసం? చెడు ఆలోచించినందుకు ఆయన తలకి ఏం పెట్టారు చెప్పండి? చెడు నడకలు నడిచినందుకు 2 కాళ్ళు కలిపి మేకు కొట్టారు. చేతులతో చెడు కార్యాలు చేసినందుకు 2 చేతుల్ని విడదీసి, రెక్కలు విరగదీసి 2 మేకులు కొట్టారు. అస్య త్రిదాబద్ధం అన్నాడు. చెడు చెయ్యరాని కార్యాలు శరీరంతో చేసినందుకు శరీరం అంతా ఏం చేశారు? నలగొట్టారు, చీల్చారు. ఇంత ఉంటాయంట ఎముకలు, పొడుగు ఏసి కొట్టంగానే ఫస్ట్ దిగబడతాయి, శరీరంలోకి గుచ్చుకుంటాయి. గుచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని గట్టిగా లాగాలి. ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? మామూలుగానే బయటికి వెళ్ళిన తర్వాత ఒక కొరడ తయారు చేయండి, మేకులు పెట్టండి, ఇట్లా మేకులు పెట్టండి, భూమికేసి ఇట్లా కొట్టండి, భూమికేసి కొట్టండి, లాగండి. అది ఎట్లా వచ్చిందో ఒకసారి గమనించండి. నాగలి చాళ్ల వలె లాగేరా ఆయనవి. ఎందుకో తెలుసా? నువ్వు నేను చూసిన చెడ్డ మాటలు, నువ్వు నేను మాట్లాడిన చెడ్డ మాటల వల్ల, నువ్వు నేను మాట్లాడిన చెడు తలంపుల వల్ల, హల్లెలూయా, నువ్వు నేను నడిచిన చెడ్డ నడకలకి ఆయన కాళ్ళకి 2 కాళ్ళకి మేకులు దిగబడ్డాయి. నువ్వు నేను చేసిన చెడ్డ కార్యాల వల్ల ఒళ్ళంతా చీల్చొకొట్టబడ్డాడు ఆయన. చీల్చొకొట్టబడి మీ అందరి పాప పరిహారార్థమై నేను మరణించా, ఇంక అవసరం లేదు, ఏ జంతువు అవసరం లేదు,
ఇంకా వేరే రక్తం అవసరం లేదు. ఎందుకంటే మీకు తండ్రి నేనేగా, సృష్టికర్త నేనేగా. ఈశపుత్రం క్షమాన్ వృద్ధి కమారీ గర్భ సంభవం లేస్య ధర్మస్య వక్తారం మధ్యయుగ సమాగత అన్నాడు. ఈశపుత్రం, ఈశపుత్రుడను, మ్లేచ్ఛ ధర్మస్య వ్యక్తారం అంటే మ్లేచ్ఛుల ధర్మాన్ని నెరవేర్చడానికి. అరే మ్లేచ్ఛుడు అని తిడతారు చూసావా? హల్లెలూయా. మ్లేచ్ఛుడా అంటే పాపి అని అర్థం. మ్లేచ్ఛులు, తీసేసినోళ్ళు, పక్కన పెట్టినోళ్ళు, దరిద్రులు. మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం. కుమారి గర్భసమం, కుమారి గర్భాన నేను జన్మిస్తాను. మధ్యయుగ సమాగత అంటే మనుషులను చేసినప్పుడు కాదు, అంతంలో కాదు, మధ్యయుగంలో జన్మిస్తాను నేను. ఈ మాట హైందవ సహోదరులు చెప్తూ ఉంటారు. కుమారి గర్భాన్ని జన్మించాడుగా మన దేవుడు. ఇంకేంది, నీకేం కావాలి? ముందు నీ గ్రంథంలో చూసుకో. కుమారి గర్భాన్ని జన్మించిన దేవుడు చెప్పు. అహం దేవేశ్యం ఆత్మానం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్తం, నేను నీ కోసం మరణించాను అన్నాడు. అది నీ గ్రంథంలో ఉంది, ఎవరో చెప్పు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా చనిపోయారేమని చెప్పు అని అడగండి. ఎక్కడికి వెళ్ళినా తిరిగి 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 యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. మన కోసం మరణించింది ఆయనే, మన కోసం మరణించింది ఆయనే. కాబట్టి మళ్ళీ ఇంకోసారి మత్తయి సువార్త 22 సారీ 24, 34, 24, 34. ఇవన్నీ జరుగు వరకు చాలు. ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట సుత్తి వంటిది, సుత్తి వంటిది. ఈయన మాట అంట, నా మాటలు అసలు గతించవు, భూమి అంత అయిన వరకు కూడా నా మాటలు గతించవు, నేనే దేవుణ్ణి. సిలువు మీద ఇద్దరు దొంగలు ఎక్కారు. సిలువు మీద ఇద్దరు దొంగలు ఎక్కారు. ఒక దొంగ అన్నాడు, నువ్వు దిగు, నిన్ను నువ్వు రక్షించుకో అన్నాడు. ఇంకో దొంగ అయితే ఏమన్నాడు తెలుసా? ఇంకొక దొంగ అయితే, అయ్యా మనమైతే దొంగలమే, మనం ఎన్నో చోట్ల దొంగతనాలు చేసాం, ఎన్నో చోట్ల చాలామందిని బెదిరించాం, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని లాక్కున్నాం, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు లాక్కున్నాం. దొంగలు ఏం చేస్తారంటే ఒంటికి నూనె రాసుకొని వెళ్ళిపోతారంట దొంగతనానికి. ఎన్నో పాపాలు వాళ్ళు చేశారు. వాళ్ళ అనుభవాల్లో కఠినమైన మనస్సు వాళ్ళకు ఉండిద్ది. వాళ్ళ అనుభవాల్లో ఎంతమందిని వేధించారో తెలియదు. ఇలాంటి లక్షణాలన్నీ ఆయన చెప్తున్నాడు. నువ్వు నేను మంచోళ్ళం కాదురా, నువ్వు నేను చూసిన చూపులు మంచివి కాదు, నువ్వు నేను చేసిన పనులు మంచివి కాదు, నువ్వు నేను మాట్లాడిన మాటలు మంచివి కాదు. కానీ ఆయనకేంటి? ఆయన నోటి వెంట కపటం కనపడలేదు, ఆయన నోటి వెంట కపటం కనపడలేదు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నా, సాక్షాత్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నా. ఆయన నా కోసమే మరణిస్తున్నాడని నేను నమ్ముతున్నా, ఆయన పరిశుద్ధ రక్తం నా కోసమే నమ్ముతున్నా అని ఆయన రియలైజ్ అయ్యి ఆయన ఏడ్చి నిజమైన పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడిగాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. మనకి దేవుని రాజ్యం ఉందని నోవాహు ప్రకటించాడు. మనకు దేవుని రాజ్యం ఉంది అని చెప్పి యేసు ప్రభు 24వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. దానికి ముందు ఈ సూచనలు కనపడతాయి అని చెబుతున్నాడు. మనం ఇంకా పెళ్లి చేసుకుంటా, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటా, భోజనాలు చేసుకుంటా, స్వీట్లు పంచుకుంటా, యేసు ప్రభు తిరిగి లేచిన రోజు స్వీట్లు పంచుతూ ఉంటారు, పానకాలు అన్నీ. ఎప్పుడు ఇంకా ఎన్నాళ్ళు చనిపోతాడు, ఎన్నాళ్ళు తిరిగి లేస్తాడు. మనం రోజు మనమే చంపేస్తున్నాం, మన పనులతోటి, మన మాటలతోటి, మన చూపులతోటి, మన తలంపులతోటి మనమే చంపేస్తున్నాం. ఇంకెప్పుడు నోవాకు ఓడలోకి ఎక్కేది మనం గమనించారా? ఇంకెప్పుడు మనం ఎక్కుతాం? మనం ఎక్కలేదనుకో వాళ్ళు 8 మందే వెళ్తారు. మనం ఆ జల ప్రాణంలో చిక్కుకుపోతాం, చచ్చిపోతాం, అన్యాయం అయిపోతాం. ఎక్కడుంటాం? అక్కడ ఏం చెప్పాడు? ఎవరైతే రాలేదో వాడిని తీసుకెళ్ళి అక్కడ పడేయండి, అక్కడ ఏడుపులు పళ్ళు కొరుకుటవి ఉంటాయని చెప్పాడు. అంతేకాకుండా 11వ వచనం చదువమ్మ, 22:11. ఇక నేను ముగిస్తా, ఒక వచనం చదివి నేను ముగిస్తా. రాజు కూర్చున్న వారిని 11వ వచనం అమ్మ, 11. చూడ లోపలికి వచ్చేసాడు. యేసు ప్రభు వస్తున్నాడు. ఎవరెవరైతే తిరగలు విసురుతున్నారో తిరగలు విసే దగ్గర అటుపక్క
ఏ మనస్తత్వం కలిగిన ఉందో, ఇటుపక్క ఇది ఏ మనస్తత్వం కలిగిన ఉందో, లేకపోతే మన ఇంట్లో ఎవరున్నారో, చర్చిలో ఎవరున్నారో, చర్చిలో ఉన్న వాళ్ళు అంతా కూడా మంచి మనసు కలిగిన వాళ్ళేనా, చర్చిలో ఉన్న వాళ్ళని విమర్శించే వాళ్ళు కూడా మంచి మనసు కలిగే వాళ్ళేనా అని చూడడానికి వస్తున్నాడు. అంతేకాకుండా నేను ఒక ప్రశ్న అడుగుతా, అది చదివే ముందు ఒక ప్రశ్న అడుగుతా. అందరికీ వినపడుతుంది ఈ మైకు ప్రజలందరికీ వినపడుతుంది, అలాగే మీకు కూడా వినపడుతుంది. అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. యేసు ప్రభు అడుగుతున్నాడు ఈ మాట. యేసు ప్రభుకి 2 విషయాలు ఇష్టమా లేదా అని అడుగుతున్నా నేను. బాప్తిస్మం పొంది ప్రార్థనకు వచ్చేవాళ్ళే తప్పు చేయకూడదా, లేదా బయట ఉన్న ప్రజలందరూ కూడా తప్పు చేయకూడదా? అసలు ఎవరూ చేయకూడదు. బాప్తిస్మం పొందిన వాళ్ళు చేయకూడదు అని బయట వాళ్ళు అంటారు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు కూడా చేయకూడదు. అది నా ఇష్టం కాదు, అది నా చిత్తం కాదు. బాప్తిస్మం పొందిన వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారు అంతే. అయ్యా నేను నిన్ను ఒప్పుకుంటున్నాను, నేను నీకు సాటిగా నేను నడుస్తాను, నువ్వు చెప్పినట్టు వింటాను అని చెప్పి వచ్చి వినమ్రులై, మాట విన్నవాళ్ళై, ఆజ్ఞ అతిక్రమించకుండా వచ్చి కూర్చున్నారు. దేవుడికి ఇష్టం ఏంటంటే తప్పు ఇక్కడున్న వాళ్ళు చేయకూడదు, బయట ఉన్న వాళ్ళు చేయకూడదు, అసలు ఎవరు చేయకూడదు. అంతేనా? దాన్ని ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు చేయట్లేదని చెప్పి చూడడానికి వచ్చాడు. రాజుగారు వచ్చారు. ఎక్కడి నుంచి చదువు. రాజుగారు వచ్చి ఏం చేస్తున్నాడంటే, అయితే పెళ్లి వస్త్రం ధరించుకున్నాడా అతను? ధరించుకొనని ఒకని చూశాడు. ఎందుకంటే ఆడు పెళ్లికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పెళ్లికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా వస్త్రాన్ని చూశాడంటే అర్థమైంది, అంతకుముందు ఒక యూనిఫామ్ ఏర్పాటు చేశాడు. అబ్బాయి స్కూల్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో అని చెప్తారు కదా, బ్లూ డ్రాయరు, వైట్ షర్ట్ వేసుకొచ్చుకుంటారా అంటారు. ఆ స్కూల్కి వచ్చిన 100 మంది పిల్లల్లో ఒకడు వేరే డ్రెస్ వేసుకొచ్చాడు అనుకో, వాడొక్కడే ప్రత్యేకంగా కనపడతాడు. అలాగే ఈయన కూడా పెళ్లి పందిరిలోకి వెళ్ళిపోయాడు. అందరూ తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. అయితే ఒకడు మాత్రం తడుక్కుమని మెరుస్తున్నాడు. ఒక పిల్లడు మాత్రం తడుక్కుమని మెరుస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది చూసి, అబ్బా మళ్ళీ స్నేహితుడేనంట. స్కూల్లో ఉన్న పిల్లోడే, చర్చిలో ఉన్న పిల్లోడే. చర్చిలో కాకుండా వేరే కొత్తగా వచ్చాడు అనుకో, కొత్త మొహం వచ్చిందనుకో, వాడిని స్నేహితుడా అంటాడా? అబ్బాయి ఎవరు అబ్బాయి నువ్వు, ఎవరు అబ్బాయి, మీ అమ్మ నాన్న పేరేంది, ఏ ఊరి మీది, ఇక్కడ ఉండవేంది, ఎప్పుడు వచ్చావు, పెళ్లి కార్డు ఇచ్చారా అని సపరేట్గా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అతను తెలిసినోడే, రోజు చర్చికి వచ్చేవాడే, ఆయన మాటలు వినేవాడే, పెళ్లిలో వచ్చి కూర్చున్నాడు. స్నేహితుడా? అయ్యా ఎట్లాగొచ్చావు నువ్వు అసలు అంటే, మాడు మౌనంగా ఉన్నాడు. చాలు అక్కడ నుంచి తెలిసింది, చదివాం మనం. ఇక్కడ మౌనంగా ఉండటానికి కారణం ఏంది? ఆడికి ఏం కరం పట్టే మౌనంగా ఉండటానికి? ఆడికి ఏం బాధ వచ్చింది? వాడు ఒక అపరాధం చేశాడు. ఏం చేశాడంటే బట్టలు వేసుకొచ్చుకోమన్న డ్రెస్సు, ఆ కలర్, ఆ వైట్ డ్రెస్ లేక లోపలికి వచ్చి కూర్చున్నాడు. అందుకే ప్రత్యేకింపబడ్డాడు. అడిగాడు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం టికెట్ లేకపోతే ప్రత్యేకంగా అడుగుతాడు, నీకు టికెట్ ఏమైందిరా అని. ఫైన్ వేస్తాడు, శిక్ష వేస్తాడు. మందిరంలోకి వచ్చి కూడా మనం రక్షణ లేని వారం అయితే, బాప్తిస్మం పొందకపోతే, బలలో చేసే విషయం అతి కఠినమైన మాట. ఒక దేవుడి మాట, ఒక మాట చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడిని నేను అంచుతన మందును లేపుదును. అంటే నా శరీరం తన అబ్బాయిని, నా శరీరం తన అమ్మాయిని నేను లేపుతా. మరి తినకపోతే విడిచిపెడతానని అర్థం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అంటే అర్థమైంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడిని నేను రక్షిస్తాను, నమ్మనవాడికి శిక్ష పడిద్ది అని అర్థం. అవునా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవం. మనం సంఘం పేరేమన్నారు? నూతన జీవం, కొత్త జీవితం.
ఒక కొత్త జీవితం మనం జీవించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అక్కడ ఆయన ఎలాగ మృతులలో నుంచి లేపబడి నూతన జీవం పొందిన వారమై చదువు నడుచుకొనున్నట్లు మనం కొత్త జీవితాన్ని జీవించాలని, కొత్త ప్రవర్తన మనం కలిగి ఉండాలని, బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై పాతి పెట్టబడ్డాము. బాప్తిస్మం పొందడం వల్ల మనం ఏమవుతాం? మనం ఆయనలో పాతి పెట్టబడి నూతన జీవం పొందిన వారమై తిరిగి లేస్తాం. అంటే యేసయ్యా నువ్వు నా కోసం మరణించు, నేను కూడా ఓడలో ఎక్కుతా, నోవాహు ఓడలో ఎక్కుతా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బాగోలా, నువ్వు చెప్పినట్లే యుద్ధాలు వస్తున్నాయి, నువ్వు చెప్పినట్లే కరువులు వస్తున్నాయి, నువ్వు చెప్పినట్లే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ తగ్గిపోతుంది. తల్లికి బిడ్డ మీద ప్రేమ లేదు, బిడ్డకి తల్లి మీద ప్రేమ లేదు. అంటారు నా కొడుకు గొప్పడమ్మా, నన్ను తల్లిలాగా చూడడం, తనకన్నా బిడ్డలాగా చూస్తాడు, అంత ప్రేమగా చూస్తాడు నా కొడుకు నా కూతురు. అసలు నా కొడుకు లేనిది నేను చచ్చిపోతానమ్మా, నా కొడుకు లేనిది నేను బతకలేను అని చెబుతారు కదా. మరి ఏ తల్లి అన్నా కొడుకు చచ్చిపోగానే తల్లి చచ్చిపోయిందా? ఏ తల్లి అన్నా కొడుకు, చాలామంది తల్లులను మనం చూస్తాం, తన కొడుకు చనిపోగానే తల్లి చనిపోయిందా? భర్త చనిపోగానే భార్య చనిపోయిందా? ఒక ప్రేమికురాలు చనిపోగానే ప్రేమికుడు చనిపోయాడా? కమ్మగా రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. ఏంది? కమ్మగా హ్యాపీగా ఉంటారు. అందుకే ఈ లోక ప్రేమ వ్యర్థం. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదములకైనా కన్న బిడ్డలకైనా పాడు చాలు. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అంటే తల్లికి లేదు. ఈ లోకపు తల్లి కుమారుడు చనిపోతే చనిపోదు, ఈ లోకపు భార్య భర్త చనిపోతే చనిపోదు, ఈ లోకపు అన్నదమ్ముడు చనిపోతే చనిపోరు. ఈ లోక ఏదన్నా ఆస్తి ఇస్తానంటే 5 సెంట్ల ఆఫ్టర్ ఆల్ చెంటు లేదా ఒక అడుగు వదిలి పెడతారా? అడుగు కూడా వదిలిపెట్టరు, అరంగుళం కూడా వదిలిపెట్టరు. రే రాయడు జరుపు, రాయి వెనక జరుపు, తాట తీస్తా లేకపోతే అంటారు. అది యేసుక్రీస్తు ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. మనం ఆయన గొర్రెలం కాబట్టి, మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయనే పరిహారం చెల్లించడానికి వచ్చాడు. అవునా కదా? ఆయన చెప్పింది చేయడమే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. బాప్తిసం పొందంగానే పొందాలంతే, ఇంత వివరణ వద్దు. చెప్పింది చేయాలి, చెప్పింది వినాలంతే. అవునా కదా? ఆమేన్, హల్లెలూయా. మనం అందరం అందుకు సిద్ధపడుదుము గాక. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, నోవాహు దినములలో ప్రజలు చేసిన అశ్రద్ధ పనులు మనం చేయకూడదు. యేసు ప్రభు ఉన్న కాలంలో శిష్యులకు చెప్పాడు, ఇలాంటి వార్తలు మీరు వింటారు, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, సమయం వ్యర్థం చేసుకోకనుక రక్షణ పొందండి. పేతురు గారు చెప్పింది అదే. ఈ లోకంలో నేను ఒక అబ్బాయిని తమ్ముడా రా వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం అంటే వచ్చాడు. ఇది వాస్తవంగా జరిగింది. వచ్చాడు, 4 వారాలు వచ్చాడు, 5 వారాలు వచ్చాడు. పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాడు. దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడి తనను కూడా సిద్ధపరిచాడు రక్షణ పొందడానికి. ఇంటికి వెళ్ళాడు. అమ్మ నేను రక్షణ పొందుతానమ్మా, ఇట్లా నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను ఆయన్ని అంగీకరిస్తున్నాను, రక్షణ పొందుతాను, బాప్తిసం పొందుతాను, ఇక నుంచి ఆయన కోసం బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పంటే, అరే నీకెంత వయసురా, నీకెంత వయసు? గట్టికి లేదు, 18, 17 లేవు. నువ్వు చేయాల్సింది చాలా ఉందిరా, నువ్వు చూడాల్సిన చాలా ఉంది, జీవితం ఉందిరా. అంటే అర్థమైంది తప్పులు చేయమని. నువ్వు చేయాల్సిన తప్పులు చాలా ఉండేరా, నువ్వు మాట్లాడాల్సిన బూతులు చాలా ఉండేరా, నువ్వు చూడాల్సిన చెండల పనులు చాలా ఉండేరని చెప్పడమేగా. అయ్యా యేసు ప్రభువుని నమ్ముకున్నావా? మంచిది, ఇక నుంచి మంచిగా ఉండు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ నడకలు హద్దుల్లో పెట్టుకో, ఆయనకి అనుసంధానంగా నడువు, ఆయన పని చెయ్యి అని చెప్పాలా తల్లిదండ్రులు వద్దా? వాస్తవంగా నా జీవితంలో జరిగింది. ఆ అబ్బాయిని ఆపేశారు. పెయింట్ పనికి వెళ్ళాడు, పెయింట్ పని చేస్తాడులే, పెయింట్ పనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పరంజా జారింది అంతే.
దేవుడు పిలుపుని అందుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరి దేవుడు పిలుపుని అందుకున్నాడా లేకపోతే ఆయన్ని ధిక్కరించి? ఒక విషయం చెప్తాను, నేనేమని నమ్ముతానంటే అతను అంగీకరించాడు దేవుణ్ణి. ఆయన ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తాడు. దేవుణ్ణి అంగీకరించి వీళ్ళ ద్వారా ఆపబడ్డాడు కాబట్టి దేవుడు అంగీకరిస్తాడు. ఇతను కావాలని నేను వద్దు, తీసుకోను, నేను ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది, చూడాల్సింది చాలా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉంది, నేను తీసుకొని అనుకున్నాడు అనుకో, ఖచ్చితంగా దేవుని మాటను ధిక్కరించినట్లు అయింది. దానికి కారణం, అతను ఆగిపోవడానికి కారణం తల్లిదండ్రులు కాబట్టి దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. శిలువ మీద దొంగ కిందకు దిగి రాలేడు, మేకులు కొట్టబడి ఉన్నాయి. అప్పుడు కూడా యేసు ప్రభు, హే నాకు కుదరదు, నువ్వు మేకులు బిక్కొని కిందకెళ్ళి మునిగి ఒక దైవజనుని ఎత్తుకొని ఆ దైవజనుని తీసుకుని వెళ్ళి బాప్తిసం పొందొస్తేనే నేను పరలోకం తీసుకెళ్తా అంటాడా దేవుడు? అతని పరిస్థితి తెలియదా? మేకులు కొట్టబడి ఉన్నాయి, శిలువ మీద ఉన్నాడు నాతో పాటు, ఇప్పుడు అతను దిగి వెళ్ళే పరిస్థితి కాదు అని హృదయాన్ని, పశ్చాత్తాపాన్ని ఎరిగిన దేవుడై ఆయన్ని స్వీకరించి ఈరోజు నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉందరు అని చెప్పాడు. అర్థం చేసుకుంటాడు కాబట్టి వెళ్ళాడు. కానీ మనల్ని మనం చంపుకొని దేవుని మాతో ధిక్కరించామంటే, రక్షణ పొందలేదంటే ఓడలో మనం ఎక్కము. అవునా కదా? ఓడలో ఎక్కాలంటే ఏం చేయాలండి? ఆయన మాట వినాలి, మాట అంగీకరించాలి. అంగీకరిద్దామా? రక్షణ పొందలేని వారైతే మీ హృదయానికి మీరే ఉత్తరవాదులు, మీ హృదయానికి మీరే ఉత్తరవాదులు. ముగిస్తున్నాను, సంతోషపడండి, సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ముగించానైనా? దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన